అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ శ్రేష్టమైన పునరుద్ధరణపు ఆరాధనని ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మా మైటీ గాడ్స్ టెంపుల్ సంఘ విశ్వాసులకందరికీ కూడా మా ప్రేమపూర్వకమైన శుభాభి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? గడిచిన కాలమంతా ప్రభు తన అపారమైన సెలవుల్లో చాపిన తన సురక్షితమైన రెక్కల నీడలో మన ఒక్కొక్కరిని, మన కుటుంబాలన్నిటినీ కూడా భద్రపరిచి ఆరోగ్యంనిచ్చి కంటికి కనుపాపు వలె కాపాడారు. కనుకనే ఈరోజు వరకు మనం సజీవ లెక్కలో ఉన్నాం. చూడండి, ఈ కరోనా మహమ్మారి ద్వారా రోజుకి కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే మన మంచితనం కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప కనికరములు తప్ప వేరొకటి కాదు. కాబట్టి ఎన్నిక లేనటువంటి మనల్ని ప్రభు ప్రేమించి ఆయన కనికరములను మన కుటుంబం పైన నిలిపి నేటి వరకు మనల్ని సజీవ లెక్కలో నిలవబెట్టినందుకు ప్రభుకు మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. ప్రభునికి ఎంతైనా మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. గనుక ఈ ఆరాధనని లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు గడిచిన పునరుద్ధరణపు ఆరాధన నుండి ఇంతవరకు తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మన కుటుంబాలన్నిటిని భద్రపరిచి ఏ తెగులు మన గుడారానికి సమీపించకుండా మన గుడారము చుట్టూ ఆయన రక్తపు కంచె వేసి అగ్ని ప్రాకారాల్ని ఉంచి అనుక్షణం కనుపాప వలె మనల్ని కాపాడి ఈ దినం వరకు మనల్ని సజీవ లెక్కలో నిలవబెట్టినటువంటి దేవునికి స్తుతియాగం అర్పించచ్చు. కొద్ది క్షణాలు మనమందరం స్తుతియాగం అర్పించచ్చు. కొద్ది క్షణాలు దేవుని నామమును మహిమపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, శాలేము రాజా, మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండి వేవేల దూతల గలములతో నిత్యము కూడా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని పగడబడుతున్నటువంటి దేవా, మీకు స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మీకు స్తోత్రము నాయన. అందరూ చేతుల పైకెత్తి కొద్ది క్షణాలు గతకాలం అంతా మనల్ని కాపాడి ఈ పునరుత్థాన దినాన ఆయన సముఖములో మనల్ని సజీవ లెక్కలో నిలవబెట్టినటువంటి దేవునికి స్తుతి యాగం అర్పించుచు దేవుని నామాన్ని కొద్ది క్షణాలు అందరూ మహిమపరచండి. అందరూ హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించండి. ఈ యొక్క లైవ్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క ఆదివార ఆరాధనని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లు, పాటల ద్వారా ఆయన నామానికి మహిమ కలిగేటట్లు విశేషముగా కరెంటుని, సౌండ్ సిస్టమ్ను, లైటింగ్ని, నెట్వర్క్ని, సమస్తాన్ని కూడా ప్రభు తన స్వాధీనములో ఉంచుకునేటట్లు, పాటలు పాడుతున్నటువంటి వారికి ప్రభు విశేషమైన కృపనిచ్చేటట్లు ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడేటట్లు అందరూ చేతులెత్తి అందరూ కొద్ది క్షణాలు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, గడిచిన పునరుద్ధరణ ఆరాధన నుంచి ఇంతవరకు ప్రభువా మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని కంచె వేసి కాపాడారు. ఈ మే నెలంతా కూడా ప్రభువా భయంకరమైనటువంటి ఈ మండుటి ఎండలో
పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను తగలకుండా, ఏ తెగులు మా గుడారానికి సమీపించకుండా మీ రక్తపు కోటలో మా కుటుంబాలన్నింటినీ దాచి ఈ దినం వరకు ప్రభు మమ్మల్ని మీరు సజీవ లెక్కలో నిలువబెట్టినందుకు స్తోత్రం. ఈ పునరుద్ధరణ ఆరాధనని ప్రభు ప్రార్థనతో మేము ప్రారంభిస్తుండగా మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభు ఈ పునరుద్ధరణ ఆరాధనని వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రం. మీ దీవెనలతో నింపండి. విశేషంగా పాటల ద్వారా మహిమ పొందండి, వర్తమానము ద్వారా మహిమ పొందండి. ఈ ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించి సర్వఘనత మహిమ ప్రభావాలను మీరు మాత్రమే పొందుకోనమని, యోగ్యత లేనటువంటి నన్ను ప్రభువా మీరు బలపరిచి అభిషేకించి వాడుకోనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి ఈ శ్రేష్టమైన పునరుద్ధరణ ఆరాధనకి లైవ్లో జరుగుతున్న యొక్క ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. నా దేవుడు ఎందరైతే ఈ లైవ్ కార్యక్రమాన్ని, ఈ శ్రేష్టమైన పునరుద్ధరణ ఆరాధనని లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో వారి కుటుంబాలన్నిటినీ నా దేవుడు సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. ఈ రోజున మనం అందరం ఈ విధంగా ప్రభుని ఆరాధించడం, కలిసి కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని గణపరుద్దాం. గమనించండి, ఈ ఆరాధన అనేక మందికి చేరేటట్లు, అనేకులు ఈ శ్రేష్టమైన పునరుద్ధరణ ఆరాధన ద్వారా మేలు పొందుకునేటట్లు, వాక్యం విని అనేక మంది ఆత్మలో బలపరచబడేటట్లు అనేకులకు మీరు షేర్ చేయండి. ఈ సమయమున కొన్ని పాటలు పాడుకొని మనం ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానే పాటను పాడుకుందాం. దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకం
లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. అందరూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చేతులెత్తి చెప్తాం హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు, మన దేవుడు. ఘోర పాపి నైన మనలని ఆయన తన ప్రేమతో ప్రేమించి మన పాపములన్నిటిని క్షమించి విలువైన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. మరొక పాటను మనందరం కలిసి పాడుకుందాం. దయచేసి పాటలు పాడేటప్పుడు మాతో కూడా కలిసి ప్రతి ఒక్కరు ప్రభు యొక్క నామాన్ని ఘనపరచాలి. ఓ చక్కటి గీతం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం అనే పాట. చాలా చక్కటి పాట. పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. నన్ను విడువదు ఎన్నటికి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి. శోకపు లోయలు కష్టాల కడగండ్లలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించిన దేవుడు, విడువక మనకు తోడై ఉండి మనల్ని కాపాడినటువంటి దేవుడు మన యేసయ్యను స్తుతించనందరూ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
వ్యర్థమేగా ఈ జీవితం, ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమేగా ఈ జీవితం, ఇక వ్యర్థమని నేననుకొనగా. గలదేవా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గలదేవం నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎస్ జీసస్, అవునయ్యా, విడువదు ఎన్నటికీ నీ కృప. Thank you, Jesus. Thank you, Lord. విశ్వాసపు పోరాటంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసమును. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. సేవలో ఎదురైన ఎన్నో కష్టాలు నా బలమును నమ్ముకొని ప్రభువా ఎన్నోసార్లు నేను అతిశయపడ్డాను తండ్రి. ఎన్నో నష్టాలు అనుభవించానయ్యా. నీ అనుభవాలు మాకు ఎన్నో పాఠాలు నేర్పాయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తప్పని కొడుకు అందరూ నాతో కూడా కలిసి సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలలో బలపరచితివే. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివే. ఆయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం
అనురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం ఘనపరిచి దయచేసి అందరి తల వంచండి, ప్రార్థన చేసుకొని ఈ శ్రేష్టమైన పునరుద్ధరణపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడేటట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ ఘనమైన నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నారు స్వామి, స్తోత్రం. ఈ మే నెల ప్రభు 30వ తారీఖున ఈ శ్రేష్టమైన పునరుద్ధరణ ఆరాధనలో మీ సన్నిధిలో ఈ విధంగా చేరినైనా సమాజంగా కూడుకొనుట ఇప్పుడున్న పరిస్థితులకు నాయన అది మంచిది కాదు కనుక మా గృహాల్లోనే ఉండే లైవ్ ద్వారా ప్రభు ఈ విధంగా ఈ పునరుద్ధరణ ఆరాధనలో మేము పాలు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయమైన ప్రభువా, అమూల్యమైన మీ వాక్యాన్ని తండ్రి మీ బిడలకు నేను అందించబోతుంటుండగా దీన దాసుడనైనటువంటి నన్ను తండ్రి మీ శిలువ చాటున మరుగుపరచండి. మీ ప్రజలతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి శబ్దం బిగ్గరగా స్వరమెత్తి హల్లెలూయా. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఆరాధనని లైవ్ ద్వారా వీక్షిస్తున్న మా మైటీ గాడ్స్ టెంపుల్ సంఘ విశ్వాసులకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి కోసం అనునిత్యం మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని, మీ ప్రతి అవసరతను భయంకరమైనటువంటి కరువు దినాలలో మీ ప్రతి అవసరతను దేవుడు తన మహిమైశ్వర్యంలో తీర్చాలని చెప్పి అన్ని విషయాల్లో దేవుడు మీకు చాలిన దేవుడిగా ఉండి మిమ్మల్ని నడిపించాలని చెప్పి నేను అనునిత్యం మా యొక్క ప్రార్థనలో మేము ఎత్తిపట్టుకుంటున్నాం. మరొకసారి ఈ విధంగా ఈ పునరుద్ధరణ ఆరాధన ద్వారా లైవ్లో మీతో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని పంచుకునేందుకు ప్రభు నాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని ఘనపరిచాం. కొన్ని విషయాలు నేను ఈ రోజున పునరుద్ధరణ ఆరాధనలో నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా నా దేవుని మాటలు శ్రద్ధగా మీరు ఆలకించండి. బైబిల్ ఉన్నటువంటి వారు దయచేసి మీ బైబిల్ని తెరిచి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం డిటోనమోని 30వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, 1 నుంచి 5 వరకు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించారు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను
వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి మరలా రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా నీ ప్రజలలోనికి మిమ్మును ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమును నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగములో మనం గమనిస్తే ఈ మాటలు దేవుడు సాక్షాత్తు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా తన ప్రజలతో చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగములో మనం గమనిస్తే ఏం చెప్తున్నాడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో ఈ మోషే ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అనంటే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకి ఒక దేశాన్ని ఇచ్చాడు. అది ఎలాంటి దేశము అనంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన దేవుడైన యెహోవా కన్నులు ఆ దేశం మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటది అని కూడా వాక్యములో వ్రాయబడి ఉంది. కొండలు లోయలు కలిగినటువంటి దేశం. ఆ దేశాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు. వారు కట్టని ఇళ్లలో వారిని దేవుడు నివసింప చేశాడు. వారు త్రవ్వనటువంటి బావులలో ఉన్న నీళ్లను వారు త్రాగేటట్లు చేశాడు. వారు నాటని చెట్ల ఫలములను వారు అనుభవించేటట్లు దేవుడు వారిని నడిపించాడు ఆ దేశానికి. చూడండి, అయితే దేవుడు వారితో ఏం చెప్తున్నాడు అనంటే, ఇదిగో ఇశ్రాయేలులారా, నేను మిమ్మును ఈ మిక్కిలి మంచి దేశమైన ఈ కనాను దేశానికి, ఐగుప్తు యొక్క చెరలో నుంచి మిమ్మల్ని విడిపించి ఈ మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. అయితే ఈ దేశములో మీరు నివసిస్తున్నప్పుడు నా యొక్క కనికరములు, నా యొక్క దయ మీ మీదను మీ పిల్లల మీదను నిలిచి ఉండాలి అని అంటే మీరేం చేయాలంటే, ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. మీరు పొరపాటున కూడా వేరే అన్య దేవతల వైపు తిరగకూడదు. ఒకవేళ నా ఆజ్ఞలను మీరు గైకొనకుండా, నా ఎడల కృతజ్ఞత లేకుండా వేరొక అన్య దేవతల వైపు మీరు తిరిగిన ఎడల, ప్రభు చెప్తున్నాడు ఏమన్నట్టే, నిశ్చయముగా ఏ మాత్రము కూడా కనికరం అనేది లేకుండా ఈ దేశములో నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే వెళ్ళగొడతాను. నేను వెళ్ళగొడతాను. మిమ్మల్ని ఏం చేస్తానంటే శత్రువు యొక్క చెరకి నేను మిమ్మల్ని అప్పజెప్తాను అని ప్రభు చెప్తూ మరలా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని వెళ్ళగొట్టినప్పుడు మీరు నన్ను మరచి విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు, నా ఆజ్ఞలని గైకొనకుండా వాటిని అనుసరించకుండా తిరిగినప్పుడు, నేను మిమ్మల్ని వెళ్ళగొట్టినప్పుడు, నేను మిమ్మల్ని శత్రువు యొక్క చెరకి మిమ్మల్ని అప్పగించినప్పుడు, మీరు మరలా శత్రువు చెరలో ఉన్నటువంటి మీరు ఇరుకులను, ఇబ్బందులను, కష్టాలని అనుభవిస్తున్నటువంటి మీరు మరలా
నన్ను జ్ఞాపకము చేసుకొని నీ కష్టాల కడగండ్లలో మీరు నాకు మొరపెట్టి మీరు చేసినటువంటి అతిక్రమములను బట్టి మీరు పశ్చాత్తాపపడి మీ పూర్ణ మనస్సుతో మీ పూర్ణ హృదయముతో మీరు నా వైపు తిరిగిన ఎడలా, ప్రభు చెప్తున్నాడు ఏమన్నట్టే, నిశ్చయముగా నేను ఎవరిని అనంటే కనికరము కలిగినటువంటి దేవుణ్ణి కాబట్టి నేను మీ యందు జాలిపడి మిమ్మల్ని కనికరించి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మరలా శత్రు చెరలో నుంచి మిమ్మల్ని విడిపించి ఈ దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. తీసుకొని రావడం మాత్రమే కాదు గాని ప్రభు చెప్తున్నాడు ఏమన్నట్టే, మీ జీవితములో మీరు ఏమైతే పోగొట్టుకున్నారో, మీ జీవితములో మీరు ఏమైతే పోగొట్టుకున్నారో వాటన్నిటినీ కూడా నేను మరలా మీ యొద్దకు సమకూరుస్తాను, మరలా నేను మీ యొద్దకు రప్పిస్తాను అని చెప్పి ప్రభు వారితో అంటున్నట్లు లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఇంగ్లీష్లో కూడా ఏమనుందంటే, దెన్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ రెస్టోర్ యువర్ ఫార్చ్యూన్స్. మీరు మరలా దేవుని వైపు తిరిగినప్పుడు మీ దేవుడు మీ చేయి విడిచిపెట్టకుండా, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఈ దేశానికి మరలా మిమ్మల్ని తోడుకొని వచ్చి మీరు పోగొట్టుకున్నటువంటి వాటన్నిటినీ కూడా ఆయన మీకు మరలా అనుగ్రహిస్తాడు అని మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నట్లు చూస్తున్నామండి. ఇక్కడ ఇశ్రాయేలుల ద్వారా, ఈ మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్లు దేవుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున గమనించండి, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మన దేవుడు ఎవరు అని అంటే, ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఏం గ్రహించగలుగుతున్నాము అని అంటే, మనము పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా ఆయన మనకి దయచేసే దేవుడై ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనము పోగొట్టుకున్న వాటన్నిటినీ ఆయన మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. ఎవరైతే వారు చేసినటువంటి అతిక్రమములను బట్టి, ఎవరైతే దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి తిరిగారో వారు మరలా మనస్సును మార్చుకొని వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో వారి జీవితములో ఆయన ఏం చేస్తాడంటే, వారు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా వారికి అనుగ్రహిస్తాడట. ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్న మాటలలో ఉన్న ఆంతర్యము అది. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా మీరు ఏమి పోగొట్టుకున్నారో నాకైతే తెలియదు. ఆస్తిని పోగొట్టుకున్నారా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారా? ఆత్మీయతను పోగొట్టుకున్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు ఈ రోజున, ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు అనంటే, నీ జీవితంలో ఎందుకు ఈ కష్టాల కడగండ్లు, నీ జీవితంలో ఎందుకు ఈ నష్టాలు అనంటే ప్రభు చెప్తున్నాడు, నీవు నా వైపు తిరగకుండా లోకం వైపు తిరిగావు కాబట్టి, ఇప్పటికైనా నీవు లోకాన్ని విడిచిపెట్టి నా వైపు పూర్ణ హృదయముతో తిరిగినట్లయితే ప్రభు చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ నేను నీ యొద్దకు మరలా సమకూరుస్తాను అని. చూడండి, పోగొట్టుకున్న వాటిని మనము మరలా పొందుకోవడము అంటే చూడండి, అది చాలా కష్టతరం. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప మనం పోగొట్టుకున్న వాటిని పొందుకోలేం. ఇంకా టాలెంట్ మాత్రమే కాదు కానీ
దానికి ఎంతో సమయం కూడా పడుతుంది. బట్ ప్రభు చెప్తున్నాడు, ఏ టాలెంట్ నీకు లేదా? ఎంతో సమయం పడుతుందని చెప్పి నువ్వు కలత చెందుతున్నావా? కన్నీళ్లు విడుస్తున్నావా? నాకు అసాధ్యమైంది ఏది లేదు. నీవు నా వైపు తిరగగా నిన్నట్లయితే నిశ్చయముగా నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ నేను నీ యొద్దకు సమకూరుస్తాను. పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ దేవుడు మనకిస్తే, మనం దేవుని వైపు తిరిగినప్పుడు పోగొట్టుకున్న వాటన్నిటినీ మనం దేవుని ద్వారా పొందుకుంటే, దాని ద్వారా ఆ పోగొట్టుకున్న వాటిని పొందుకున్నట ద్వారా కలిగేటువంటి అనుభూతి ఎలా ఉంటుందండి? చెప్తాను కొన్ని మాటలు, మీరు వినండి శ్రద్ధగా. బైబిల్లో మనం చూస్తే లూకా సువార్తలో మనం చదవగలిగినట్లయితే, ఆ లూకా సువార్తలో అది ఏ అధ్యాయం అంటే 15వ అధ్యాయం అండి. 15వ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతారు. ముగ్గురు వ్యక్తులు. మొదటిగా మనం అక్కడ ఎవరిని చూస్తామంటే 3వ వాక్యములో ఒక కాపరిని మనం చూస్తాం. ఆ తర్వాత రెండవదిగా మనము ఎవరిని గమనిస్తామంటే 8వ వాక్యంలోకి వస్తే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ తర్వాత మూడవదిగా మనం గమనిస్తే 11వ వాక్యానికి వస్తే ఒక తండ్రి మనకు కనబడతాడు. ముగ్గురు వ్యక్తులు. ఒకరు వచ్చి గొర్రెలు కాచుకునేటువంటి ఒక షెపర్డ్, ఒక కాపరి. రెండవదిగా మనం గమనిస్తే ఒక స్త్రీ. మూడవదిగా మనం చూస్తే ఒక తండ్రి మనకు కనబడుతున్నాడు అక్కడ. ఈ ముగ్గురి అనుభవాలలో మనం గమనిస్తే చూడండి, ఈ ముగ్గురు కూడా పోగొట్టుకున్నారటండి. ముగ్గురు పోగొట్టుకున్నారట. కాపరి ఏం పోగొట్టుకున్నాడు అని అంటే, వాక్యం ఏమని చెప్తుందంటే, తనకి 99 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒక్క గొర్రె పోయింది. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తే స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ ఏం పోగొట్టుకుంది అని అంటే, ఆమెకి వెండి నాణ్యములు ఉన్నాయి. ఎన్ని అనంటే 10. అంటే ఆ 10లో ఒకటి పోగొట్టుకుంది. మూడవదిగా మనం గమనిస్తే ఒక తండ్రి మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరిని పోగొట్టుకున్నాడంటే, తనకిద్దరు పిల్లలైతే ఒక కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు. గమనించండి, ఈ కాపరి వచ్చి ఎంత % పోగొట్టుకున్నాడు అని అంటే 100% అండి. ఆ తర్వాత ఈ స్త్రీ వచ్చి 100% పోగొట్టుకుంది. ఆ తర్వాత ఈ తండ్రి వచ్చి 100% పోగొట్టుకున్నాడు. ఇంకా నేను మీకు చెప్పాలంటే, ఈ అధ్యాయములో ఈ ముగ్గురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేటస్ లో ఉంటున్నారు. ఒకతను వచ్చి కాపరి, ఒక సహోదరు వచ్చి వెండి నాణ్యములు కలిగి ఉంది. ఇంకొక ఆ తండ్రి వచ్చి కుమారులను కలిగి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, ఎవరైనా పోగొట్టుకుంటారు. ఎవరైనా పోగొట్టుకుంటారండి. చూడండి, ఇక్కడ కాపరి పోగొట్టుకున్నాడు, తర్వాత స్త్రీ పోగొట్టుకుంది, తర్వాత తండ్రి పోగొట్టుకున్నాడు కుమారుణ్ణి. వీళ్ళు పోగొట్టుకుంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్. అంటే ఎంతైనా పోగొట్టుకుంటారు. ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా మీరు గమనించండి. సంతోషాన్ని పోగొట్టుకున్నారా? ఆస్తిని పోగొట్టుకున్నారా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారా? ఈ పోగొట్టుకున్న వాటిని మీరు పొందుకుంటే దాని ద్వారా కలిగేటువంటి అనుభూతి ఎలా ఉంటుంది అని అంటే, వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఒక గొప్ప సంతోషం అండి. నీ జీవితంలో నీవు
అనుభవిస్తాం. తండ్రి తన కుమారుణ్ణి మళ్ళా పోగొట్టుకున్న తన కుమారుణ్ణి మళ్ళా పొందుకున్నాడు. పోగొట్టుకున్న వెండి నాణెం ఆ స్త్రీకి దొరికింది. పోగొట్టుకున్న ఒక గొర్రె మరలా ఆ కాపరికి దొరికింది. వాళ్ళు మరలా పొందుకున్న తర్వాత వారిని గూర్చి బైబిల్లో వ్రాయబడి ఉన్నటువంటి చక్కటి మాటలు ఏమిటి అని అంటే, వారు ఎంతో సంతోషించారట. వారి యొక్క సంతోషాన్ని వారు ఇంకా అనేకులతో పంచుకొని ఉన్నట్లు కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిశ్చయముగా నా దేవుడు ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం పోగొట్టుకున్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభుకి సమస్తము తెలుసు. ఆయన చెప్తున్నాడు, నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ నీవు మరలా నా వైపు తిరిగితే నేను నీకు ఇస్తాను అని. ఇచ్చి నేను సంతోషంతో, నీ హృదయాన్ని సంతోషముతో నింపుతాను అని చెప్పి, పరిపూర్ణమైనటువంటి ఒక ఆనందాన్ని నేను మీకు దయచేస్తానని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నీవు దేవుని వైపు తిరిగినప్పుడు, ఈరోజు నాకు చూడండి, ప్రాముఖ్యంగా వేటిని ఆయన మనకి దయచేస్తాడు, పోగొట్టుకున్న వేటిని ఆయన మనకు దయచేస్తాడు. ఒక 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. క్లుప్తంగా త్వరగా ముగిచ్చేస్తాను, ఎక్కువసేపు కాకుండా. ఈరోజు నా యొక్క సబ్జెక్ట్ యొక్క టైటిల్ ఏంటంటే, ది లార్డ్ షాల్ రెస్టోర్. మన ప్రభు మనం పోగొట్టుకున్న వాటినన్నిటినీ మన యొద్దకు సమకూర్చుతాడు. వేటిని ఆయన మన యొద్దకు, మనం పోగొట్టుకున్న వేటిని మన యొద్దకు సమకూరుస్తాడు, సమకూర్చి మనల్ని ఆనందింపచేస్తాడు. ఒక 3 విషయాలు. మొదటిగా దేనిని ఆయన మనకు దయచేస్తాడు, పోగొట్టుకున్న దేనిని మనకు దయచేస్తాడు అని అంటే, మొదటిగా రాసుకోండి, లార్డ్ కెన్ రెస్టోర్ యువర్ లాస్ట్ హానర్. లార్డ్ కెన్ రెస్టోర్ యువర్ లాస్ట్ హానర్. సెకండ్ పాయింట్, రెండవదిగా ఆయన లార్డ్ షాల్ రెస్టోర్ యువర్ హోలీనెస్. థర్డ్లీ, మూడవదిగా లార్డ్ కెన్ రెస్టోర్ యువర్ హ్యాపీనెస్. మొదటిగా పోగొట్టుకున్నటువంటి ఘనతను దేవుడు మనకిచ్చి మనల్ని సంతోషంతో నింపుతాడు. రెండవదిగా పోగొట్టుకున్న పరిశుద్ధతను మనకిచ్చి మనల్ని సంతోషముతో, రక్షణ ఆనందముతో నింపుతాడు. మూడవదిగా పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు దయచేసి ఆయన మనల్ని ఆత్మలో ఆనందింపచేస్తాడండి. ఒక్కొక్కటిగా నేను మీతో నేను మీకు వివరిస్తాను. మొదటిగా యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్య భాగంలో రాయబడి ఉన్న మాటను నేను చదువుతాను. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు నొందుతారు, నిందకు ప్రతిగా రెట్టింపు భాగమును మీరు కర్తలగుతారు. చూడండి, ఇప్పుడు చదువుకునే ఒక వాక్య భాగంలో మనం గమనిస్తే యెషయా ప్రవచన గ్రంథములో రాయబడి ఉన్న మాట ఏంటంటే, మీ అవమానమునకు ప్రతిగా. ఎన్నో అవమానాలు మీరు పొందుతున్నారు, దాని ద్వారా తల ఎత్తుకొని సమాజములో బతకలేకపోతున్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు ఏమన్నట్టే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో, మీ అవమానములకు ప్రతిగా, ఇంతవరకు మీరు పడ్డారే, ఈ అవమానములకు ప్రతిగా నేను మీకు రెట్టింపు ఘనతను మీరు పోగొట్టుకున్న ఆ రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను అని ఇశ్రాయేలులతో అక్కడ యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఈ రోజున చూడండి, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీ జీవితము,
నీ జీవితంతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన జీవితాలతో కూడా ప్రభు అంటున్నాడు ఏమన్నంటే, ఇదిగో నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను అని. చూడండి, ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి నేటి దినాన ఏం కోరుకుంటాడంటే ఘనతను కోరుకుంటాడు. ఎవడు కూడా అవమానాలు, ఎవరు కూడా ఘనహీనంగా బ్రతకాలని ఆశపడడండి. ప్రతి ఒక్కరు ఘనతను కోరుకుంటాడు. చూడండి, కొన్ని మాటలు నేను చెప్తాను, మనసు పెట్టి దేవుని మాటలు మీరు ఆలకించండి. ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరు విలియం షేక్స్పియర్. ఆయన ఏమంటాడంటే, ఒక చక్కటి మాట అంటాడు, మై హానర్ ఈజ్ మై లైఫ్, బోత్ గ్రో ఇన్ వన్. ఎనీవన్ కెన్ టేక్ మై హానర్ ఫ్రమ్ మీ. మై లైఫ్ ఈజ్ నో అంటాడు. విలియం షేక్స్పియర్ అంటున్న మాట ఏంటంటే, నా ఘనత అనేది అలాగనే నా జీవితం రెండు ఒకటి కలిసి ఉంటున్నాయి. ఎవరైనా నా యొద్దకు వచ్చి నా ఘనతను తీసుకొని వెళ్ళిపోతే, ఆ విలియం షేక్స్పియర్ ఏమంటున్నాడంటే, ఆ బ్రతుకే నాకొద్దు అంటున్నాడండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో ఘనంగా బ్రతకాలని ఆశపడతారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయములో 15వ వాక్య భాగంలో మీరు చదివితే చూడండి, అక్కడ ఈ మాటలు ఉంటాయి. ఏమన్నంటే, ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు అంటాడు. చూడండి, పౌలు అంటున్నాడు, ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేస్తే, అంటే నా ఘనతను ఎవరైనను నా యొద్ద నుండి తీసేసుకుంటే దానికంటే మరణమే నాకు మేలు అంటున్నాడండి పౌలు. అంటే లోకములో ప్రతి మనిషి ఘనతను కోరుకుంటూ ఉంటాడు, ఘనంగా బ్రతకాలనుకుంటుంటాడు. చూడండి, నేను కొన్ని పుస్తకాలు చదువుతుంటాను. ఆ పుస్తకాలలో నేను రోమన్స్ గురించి అలాగనే గ్రీక్స్ గురించి నేను చదివినప్పుడు వారిని గూర్చి ఏమని రాయబడి ఉందంటే, ఈ గ్రీకు దేశస్తులట సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏ పోటీలు పెడతారంటే గుర్రపు స్వారీలు పోటీలు పెడతారటండి. గుర్రపు స్వారీలు పోటీ. ఆ పోటీలో ఎంతోమంది యవనస్తులు పాలు పొందుతారండి, ఎంతోమంది యవనస్తులు. అది ఎలాంటి పోటీ అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఏదో ఒక గ్రౌండ్లో గుర్రపు స్వారులు అంటే సరే అనుకోవచ్చు, కానీ టర్నింగ్స్ ఉంటాయి, ఎన్నో మలుపులు ఉంటాయండి, మలుపులు ఉంటాయి. ఈ మలుపు తిరిగేటప్పుడు ఒక రథం చక్రము ఇంకొక రథానికి తగిలిందనుకోండి, ఆ వేగంతో వాళ్ళు ఆ గుర్రాన్ని స్వారీ చేస్తున్నప్పుడు, ఆ రథాన్ని స్వారీ చేస్తున్నప్పుడు రథ చక్రాలు ఊడిపోయి పడిపోతాయి. తద్వారా ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారండి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఆ గుర్రపు స్వారీలు జరుగుతాయి ఆ గ్రీకు దేశంలో. అట్లని అనేక మంది చనిపోతున్నారు కదా, దీంట్లో పాలు పొందకూడదు మనం అని చెప్పి ఎవరైనా యవనస్తులు ముందుకు రారా అంటే వస్తారు ముందుకి, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా. దేనికోసము అని అంటే కారణం ఏంటంటే, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఒకవేళ మేము గుర్రపు స్వారులు చేసేటప్పుడు ఒకవేళ మా టైం బాగుండి మేము గెలిచామనుకోండి, వాళ్ళు అంటారు ఏమనంటే, చరిత్ర పుటాల్లో మా పేరు నిలబడిపోతుందండి.
నేను ఒక గ్లాడియేటర్ని అవుతాను అంటాడు. తర్వాత చూడండి ఈ రోమన్స్ దగ్గరికి వస్తే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పెట్టే పోటీలు ఏంటి అని అంటే, అడవిలో ఉన్న 3000 రకాల క్రూర మృగాలని ఒక ఇండోర్ స్టేడియంలోకి తీసుకుని వస్తారండి. వాటితో మనిషి పోరాడి గెలవాలి. ఎంతో మంది చనిపోయారు, అయినా ఏమైనా పాలు పొందకుండా ఆ పోటీలో యవనస్తులు వెనకంజ వేస్తున్నారా అనంటే పాలు పొందుతూనే ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏమిటి అనంటే, గెలుస్తే ఈ యొక్క హీరోయిక్ యాక్ట్స్లో మేము గెలుస్తే మేము ఒక గ్లాడియేటర్గా చరిత్ర పుటాల్లో నిలబడిపోతామండి, ఆ ఘనత ఎవరు కొట్టివేయలేరు కదా అని వాళ్ళు చెప్తారు. ఈ రోజున గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, ప్రతి ఒక్కరు ఘనతను కోరుకుంటారు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఒకప్పుడు ఉన్న ఘనత ఇప్పుడు నీకు లేదా? నీ ఘనత కొట్టివేయబడిందా? అవమానాల మార్గం గుండా నీ జీవితం నడిపించబడుతుందా? ప్రవచనాత్మకంగా నా ప్రభు చెప్తున్నాడు, నీవు పోగొట్టుకున్న ఘనతను ఈ ఆయన రెట్టింపుగా దయచేయబోతున్నాడు. హల్లెలూయా. పోగొట్టుకున్న ఘనతను ఆయన నీకు రెట్టింపుగా దయచేయబోతున్నాడు. బైబిల్లో మీరు గమనించండి, యోబుని గురించి మీరు చూస్తే 1వ అధ్యాయంలో 3వ వాక్యములో రాయబడి ఉన్న మాట ఏంటంటే, అతనికి 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 5000 జతల ఎడ్లు, 500 జతల ఆడ గాడిదలను కలిగి బహుమంది పనివారు ఉన్నారట. అతనికి ఆస్తిగా ఉన్నదట. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడట. అంత ఘనతగా బతికినాడు ఆ రోజుల్లో యోబు. అయితే ఒకరోజు చూడండి, తన జీవితంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అని అంటే, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడండి. 1వ అధ్యాయం 20వ వాక్యంలో మీరు చూస్తే, సమస్తం పోగొట్టుకున్న తర్వాత తన పై వస్త్రాన్ని చింపుకున్నాడట. తన జీవితంలో 2:8లో మనం చూస్తే బూడిదలో కూర్చున్నాడటండి. తర్వాత 19:9లో మీరు చూస్తే అతను అంటాడు, నా ఘనతను దేవుడు కొట్టేశాడు, నా తల మీద ఉన్న నా కిరీటం పడిపోయింది అని అంటాడు. ఆ తర్వాత యోబు 19:13లో మీరు చదివితే, నా సోదరి జనములందరూ డబ్బున్నప్పుడు నా దగ్గర ఉన్నారు, కానీ డబ్బు లేనప్పుడు అందరూ నాకు దూరం అయిపోయారు అని అంటాడు. బంధువులు నా యుద్ధకు రాకపోయారు అని అంటాడు. నా ప్రాణ స్నేహితులను మరిచిపోయి ఉన్నారు అని అంటారు. నా పనివాడు కూడా పిలువగా వాడు నాకు ఏమీ సమాధానం చెప్పట్లేదు అని అంటాడు. అయితే చూడండి ఇన్ని మాటలు పలికినటువంటి యోబు తర్వాత చరిత్రలో మనం చదువుకుంటూ వెళ్తే 42వ అధ్యాయంలో అతడు పోగొట్టుకున్నటువంటి ఆ ఘనతను మరలా దేవుడు అతనికి 200లుగా దేవుడు ఇచ్చాడట. 200లుగా దేవుడు అతనికి ప్రసాదించాడటండి. క్షేమస్థితిని ప్రసాదించినప్పుడు ఆయన అంటాడు ఏమన్నట్టే, యేసు ప్రభుని గురించి చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు అని నేను ఆయనను ఎరుగుదును అంటాడు. హల్లెలూయా. 42:2లో అంటాడు ఏమన్నంటే, నీవు సమస్త క్రియలు చేయగలవని నిన్ను గూర్చి నాకు తెలుసు అంటాడు. ఈ రోజున గమనించండి, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరు అన్నట్టే, ఆయన సమస్త క్రియలు చేయుటకు, లెక్కలేని అద్భుతమైన కార్యములు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఒకప్పుడు ఘనంగా ఉన్నావా? ఇప్పుడు నీ కిరీటం పడిపోయిందా? ఘనహీనతగా నీవు ఉంటున్నావా? ప్రవచనాత్మకంగా ఇక్కడైనా నీవు దేవుని వైపు తిరగగలిగినట్లయితే నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు పోగొట్టుకున్న ఆ యొక్క ఘనతని 200లుగా నేను మీకు దయచేస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా వాక్యం నేను మరలా మీకు ఎప్పుడైనా సమయం ఉంటే నేను చెప్తాను. తల వంచండి. ప్రభువా, మీరు నాకు ఘనత దయచేయండి అని ఆయన అడగండి, ప్రభుని అడగండి. ఆయన వైపు నువ్వు తిరగాల, దేవుని వైపు నువ్వు తిరగాల, దేవుని వైపు నువ్వు తిరగాల, దేవుని వైపు నువ్వు తిరగాల. ఇంకా ఎంతకాలము లోకములో
నీవు ఉంచావు, పాపములోనే ఉంటావు. దేవుని వైపు నువ్వు తిరగలిగినట్లయితే ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు. నీ చింతలన్నీ బాపి నీకు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని అందరూ, అయ్యా ఘనత నీవు నాయన, నా చింతలన్నిటినీ తీసివేయండి అయ్యా, నేను నీ వైపు తిరుగుతాను ప్రభువా. అడుగు ప్రభు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, అందరు కలిసి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరే, చింతలన్నీ తీరుస్తాడు ఆయన. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘనతనిస్తాడు ఆయన. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నీకున్న వారే నిన్ను విడిచిపోయారా? నాకున్న వారందరూ నన్ను విడచిపోయిన, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా? నన్ను విడువలేదు యేసయ్యా. నిన్ను విడవడు దేవుడు. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా? నన్ను విడువలేదు యేసయ్యా. గట్టిగా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నువ్వు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి మంచి దేవుడు మన దేవుడు. నీవు ఆయన వైపు తిరగగలిగినట్లయితే నిశ్చయముగా నీ చింతలన్నిటిని బాపి నీ జీవితంలో నీవు పోగొట్టుకున్న ఘనతను ఇవ్వాలని ఈ రోజున మన మధ్య దిగి వచ్చాడు. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నువ్వు చేరగా. దేవుని దగ్గరికి లోపడున్న ప్రజల వైపు మెల్ల తన రెండు చేతులు చాపి పిలుస్తూ ఉన్నారు. కష్టాల కడగలలో ఉన్నావు, నీ జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నావు. ఇదిగో ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. యేసు నిన్ను పిలుచుచుండే, ఆలస్యము నీవు చేయకు. సహోదరుడా పిలుస్తున్నాడు ఆయన. ఇకనైనా నీవు దేవుని వైపు తిరగగలిగినట్లయితే నిశ్చయముగా నిశ్చయముగా నా దేవుడు నీవు ఏమైతే పోగొట్టుకున్నావో ఐ విల్ రెస్టోర్ యు. నేను నీ యొద్దకు పోగొట్టుకున్న వాటన్నిటిని సమకూరుస్తాను, ఘనతనిస్తాను. పోగొట్టుకున్న ఘనతను నేను నీకు మరలా దయచేస్తాను. అందరూ యేసు నిన్ను పిలుచుచుండే,
ఆలస్యము నీవు చేయకుము, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే ఆశ్రయవు నీవే యేసయ్యా, నాదా నీవే యేసయ్యా, ఆశ్రయవు నీవే యేసయ్యా, నాదా నీవే యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ప్రేమగల తండ్రి, ఈ 30వ తారీఖున ఆదివారపు ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా జరిగించావు. ఈ నెలంతా కూడా ప్రభువా మా విశ్వాసుల కుటుంబాలన్నిటినీ నీ కృపలో భద్రపరిచి కంచెవేసి కాపాడినందుకు స్తోత్రం. ఈ నెలాఖరులో ప్రభువా మీ బిడ్డలతో ప్రవచనాత్మకంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కరోనా మూలముగా ప్రభువా ఎవరెవరైతే ఏమైతే పోగొట్టుకున్నారో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో ప్రభువా, ఆస్తిని పోగొట్టుకున్నారా నాయన, ఆత్మీయతను పోగొట్టుకున్నారా ప్రభువా, యేసయ్యా ఏమైతే పోగొట్టుకున్నారో వాటన్నిటిని నేను మీకు ఇచ్చి మిమ్మల్ని సంతోషముతో నింపుతానని మీరు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని ప్రతి కుటుంబం పట్ల మీరు నెరవేర్చండి నాయన. ఇకనైనా ప్రభువా తండ్రి మీ వైపు తిరిగేటట్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప మార్పును మీరు తీసుకురండి. ఆరాధనంతటిని దీవెనకరంగా జరిగించినందుకై స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. 3 విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను, సమయం లేదు. 2 విషయాలు నేను మీతో చెప్పాను. మిగతా 2 విషయాలు వీలైతే నెక్స్ట్ సండే మనం మెడిటేషన్ చేద్దాం. చాలా సంతోషం. దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆరాధనలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఆ విషయాలు తర్వాత నేను మీకు వాట్సాప్ ద్వారా లేకపోతే ఫోన్ చేసి నేను మీకు తెలియజేస్తాను. దయచేసి గమనించండి. రోజులు బాగలేవు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కులు వేసుకోండి, శానిటైజర్స్ యూజ్ చేయండి. ఇంకా పరిస్థితులు చక్కబడలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మా కుటుంబాల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుడు మీ కుటుంబాలను నిండుగా దీవించునుగాక. హల్లెలూయా.